వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో 2026లో ఏలినాటి శని వెళ్ళిపోయే ముందు అంటే 2027 జూన్లో ఏలినాటి శని కుంభరాశి వరకు పూర్తయిపోతుంది. అయితే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని పూర్తవుతున్న సందర్భంలో లాస్ట్ 1.5 year ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా 2026 కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన ఎలాంటి మంచి ఫలితాలు రాబోతున్నాయి, ఎందుకు మంచి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నామంటే, ఎప్పుడైనా సరే శని వెళ్ళిపోతూ చాలా మేలు చేస్తాడు. గతంలో ఉన్న పెద్ద సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాడు. ఖచ్చితంగా జీవితంలో పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ లైఫ్ పరంగా కానివ్వండి, ఒక చక్కటి ఫలితాలు అనేవి ఏలినాటి శని ఎండింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత రోజుల్లో కూడా జీవితంలో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి గుణపాఠాలన్నీ కూడా ఏలినాటి శనిలో శని నేర్పించడం వలన రాబోయే రోజుల్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే విషయాలతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని ఎండింగ్కి వచ్చేసారనమాట. ఇప్పటి వరకు 2వ స్థానంలో శని సంచారం జరుగుతూ చివరి భాగం ఏలినాటి శని అనుభవిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా చాలా వరకు ఏలినాటి శని అయిపోవడం వలన జీవితంలో ఏదైనా చూడండి, ఎప్పుడైనా సరే మనం ఒక మంచు ఒక కొండను కప్పేసింది అనుకోండి, ఆ కొండ అనేది కనిపించదు అనమాట. అది కొంచెంగా కరిగిపోతూ లోపల ఉన్న కొండ ఎలా అయితే కనిపిస్తుందో అలా ఒక 6 ఏళ్ల నుంచి ఉన్న ఏలినాటి శని ప్రభావం కొంచెంగా పోవడం అనేది జరుగుతుందన్నమాట. దీనివల్ల జీవితంలో చాలా వరకు ఏంటంటే మీరు మళ్ళీ కొత్తగా కొత్త వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. ఈ ఏలినాటి శనిలో మీరు చాలా మందిని అసలు మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం అప్పలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, డౌన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అలాగే రిలేషన్షిప్లో కూడా మనకు బాగా దగ్గర, మనకు అన్నీ చేస్తారు, మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది, మనం వాళ్ళతో ఉంటే చాలా సేఫ్గా ఉంటాం అనుకున్న వ్యక్తుల జీవితాలు ఎలా మార్పు చెందాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇలాగే ఫైనాన్షియల్ విషయాల్లో మనకి ఎప్పుడైనా సరే ₹1 కావాలన్నా, ఒక అమౌంట్ కావాలన్నా టక్కుని ఇచ్చేస్తారనుకున్న వ్యక్తులు ఎలా మారిపోయారు, మనం డౌన్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్న రిలేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఇలా చాలా గుణపాఠాలు అనేవి 6 ఏళ్ల ఏలినాటి శనిలో చూశారనమాట. అయితే ఏంటంటే వీటి నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠాలతో జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి మీకు మంచి అవకాశం అనేది 2026 నుంచి రాబోతుంది. ముఖ్యంగా ఇది గురువు మార్పు అనేది ఎప్పుడైపోతుందో, మార్చి 11కి ఏమవుతుందంటే, ప్రజెంట్ గురువు వక్రంలో ఉన్నాడు. వక్రంలో ఉన్న గురువు పంచమంలో మళ్ళీ మీకు డైరెక్ట్ అవుతాడు అనమాట. ఇప్పుడు వక్రంలో ఉన్నాడు, ప్రజెంట్ పంచమంలో డైరెక్ట్ అవుతాడు. అయితే మార్చి 11th నుంచి కూడా గురు బలం అనేది సూపర్గా ఉండబోతుంది. అక్కడి నుంచి ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గబోతుంది. అక్కడి నుంచి మీరు జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి అన్నమాట. అవి ఎలా అంటే, అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు, ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోల్డు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వలన అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం ₹2000 మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత ₹2000 అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. చాలా వరకు ఒక 6 ఏళ్ల క్రితం మీరున్న పొజిషన్ కానీ, ఉద్యోగం కానీ, మీకు చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు లేరనమాట.
వాళ్ళంతా మారిపోయింది, కథ అంతా రివర్స్లో ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాక కొంతమందికి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం అనేది వక్రించి వ్యక్తిగత జాతకంలో శని ఉన్న వాళ్ళకి ఒకలాగా, వక్రించకుండా శని ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. వక్రించి శని ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా వరకు అది బయటకు కనిపించదు, వాళ్ళు లోపలగా ఇంటర్నల్గా స్ట్రగుల్ అవుతారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళ స్థితిగతులు ఏమి మారినా మారకపోయినా అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. అది పెద్దగా బయటకు కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అలా కాకుండా వక్రించకుండా ఎవరి వ్యక్తిగత జాతకాల్లో అయితే శని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఏలినాటి శని ప్రభావం అనేది బాగా ఇబ్బంది పెట్టి ఉంటుంది. ఇప్పుడు మీరున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వచ్చి ఉండొచ్చు, లేకపోతే వేరే ఉద్యోగం మారి ఉండొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒక 6 ఏళ్ల క్రితం ఏలినాటి శని ముందు మంచి పొజిషన్లో లేకపోతే జనాల్లో ఒక మంచి రిలేషన్షిప్లో ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండుండొచ్చు. ఇప్పుడు సింగిల్గా అయిపోయి ఉండొచ్చు, ఏమి దిక్కు చూడాల్సిన స్థితి కావచ్చు, లేకపోతే మీకు నచ్చని జీవితాన్ని మీరు అనుభవిస్తూ ఉండొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ రాసుకోండి, ఇలా అవ్వాలనుకుంటున్నాను నేను, మళ్ళీ నేను కోల్పోయిన వాళ్ళని మళ్ళీ నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, దానికి ఏం చేయాలి, ఎలా కష్టపడితే వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది కొంచెం మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తప్పకుండా అది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ 1.5 yearలో 2వ స్థానంలో శని ఉంటే కుటుంబ పరంగా ఫైనాన్షియల్గా చాలా వరకు స్ట్రగుల్స్, ఇబ్బందులు, మనం ఏదనుకుంటే ఎదుటి వాళ్ళు వేరేలా అనుకోవడం, అపార్థం చేసుకోవడం, డబ్బుల విషయాల్లో కూడా ఇచ్చిన డబ్బులు రాకపోవడం, మనకి ఇవ్వాల్సిన డబ్బులు చాలా వరకు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చేతికి రావడం, మన మీద నిందలు వేయడం, మనం ఎందుకు పనికిరాని వాళ్ళుగా లేకపోతే మనల్ని పక్కన పెట్టేయడం, ఇలాంటి పరిస్థితులన్నీ చూశారు కదా. ఇవన్నీ స్లోగా రివర్స్ అవుతాయి అన్నమాట. మీరు వాళ్ళని ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మీరు బాధ పెట్టారో వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఆ ఎదగడం అనేది వాళ్ళకి ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళ నిర్ణయాలకు మీరు విలువడం, వాళ్ళు ఎలా చెప్తే అలా వినడం, జీవితంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని మీరు చూపించి ఒక్కసారిగా మీరు వాళ్ళు ఉంటే అంత లేకపోతే అంత అని బతకడం అనేది వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు అనుకున్న జీవితం సమాజంలో అలాగే ఇంట్లోనూ లభించే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కూడా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, లేదంటే అపార్థాలు, లేకపోతే బావబామర్దులు, స్థలాల గొడవలు, ఇలాంటివి ఏ ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గట్టిగా ప్రయత్నిస్తే తీరిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డైవర్స్ విషయాలు ఏమన్నా ఉన్నా సరే అవి కూడా పూర్తిగా కొలిక్కి రావడానికి మీకు అవి అనుకూలంగా ప్రతికూలంగా మారుతాయంటే అది వ్యక్తిగత జాతకంలో దశానాథుల మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా సరే మీకు ఏదైతే జరగాలనుకుంటున్నారో, ఇలా అయితే బాగుండు అనుకుంటున్నారో అలాంటి వాటికి ఖచ్చితంగా ఒక నాంది అనేది పడుతుంది. ఇక శని చూసే స్థానాలు అనమాట. శని మీ 4వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 11వ స్థానాన్ని చూస్తున్నాడు. మార్చి 11న గురువు డైరెక్ట్ అయ్యి పంచమంలోకి వచ్చిన కాడి నుంచి, గురుబలం పెరిగిన కాడి నుంచి ఇమోషనల్గా చాలా ఫ్రీ అవుతారు అనమాట. ముందుగా ఇమోషనల్ ఇష్యూస్, లేకపోతే ఏదైతే మీరు బాధ కలిగిస్తుందో రకరకాల ఇంట్లో పిల్లల సమస్యలు కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాటెవర్ ఏ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నా అవి కానీ, అప్పుల బాధలు, బిజినెస్ సరిగ్గా లేకపోవడం, ఇలా ఏదైనా సరే వీటిలన్నిటికీ ఒక క్లారిటీ అనేది వస్తుంది. అవి ముందుకు వెళ్తాయి, తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇక అలాగే అష్టమ స్థానాన్ని చూడడం వలన కూడా గతంలో ఏదైతే మీరు అనుకున్నదాన్ని చేజారిపోయినాయో, ఏదైతే అవ్వదనుకుంటున్నారో, చాలా వరకు టఫ్ అనుకుంటున్నారో అలాంటివన్నీ కూడా మళ్ళీ మీకు బ్యాక్ రావడం, మీరు సంతోషంగా ఉండడానికి కొన్ని మంచి జరగడం, ఇలా చాలా వరకు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అన్నమాట. ఇక అలాగే లాభస్థానాన్ని చూడడం వలన మీ మనసులో ఉన్న అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగానే జరిగి చాలా సంతోషంగా ఉండడానికి ఏలినాటి శని ఎండింగ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఏంటంటే ఏలినాటి శని ఎండింగ్లో రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. లైఫ్ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే కొంతవరకు తొందరగా అప్పుడప్పుడు నిరాశ పడిపోవడం, ఇంతేనా, ఇలాగైనా, ఇంకెంత కష్టపడాలి, అలా కాకుండా రీకన్స్ట్రక్షన్లో కొంచెం ఓర్పుగా ఉండాలన్నమాట. శనిచ్చేది ఎప్పుడు కూడా బాధ పెట్టే ఇస్తాడనమాట. అంటే ఒక వ్యక్తి ఏదైనా మంచి తను అమెరికాలోనో లేకపోతే ఎక్కడ పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నాడు అనుకోండి, తనకు సడన్గా ఏమవుతుందంటే ఆ ఫైనాన్షియల్గా ఏదో తండ్రికి ఇబ్బంది రావడం, తను చదవడానికి కష్టం రావడం, అలా ఉండే పరిస్థితులన్నీ ఏర్పడతాయి అనమాట. ఆ కష్టంలో అంటే హౌస్ లోన్ పెట్టుకునో లేకపోతే వేరే వాళ్ళ అప్పు తెచ్చుకునో చాలా కష్టపడి చదవడం, ఆ జాబ్ తెచ్చుకోవడం, ఆ జాబ్ వచ్చే
వచ్చిన డబ్బులు ఈఎంఐ కట్టుకోవడం, తర్వాత లైఫ్ అంతా బాగుండడం అంటే ఆగిపోవాల్సిన చదువు కంటిన్యూ అవడం అనేది జరుగుతుంది. అది చాలా కష్టంగా జరుగుతుంది అనమాట. అలా ఏలినాటి శని ఎండింగ్ లో ప్రతిదీ కూడా కొన్ని కష్టంగా జరుగుతుంది, కానీ ఫలితం అనేది చాలా చక్కగా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రిపేర్ అనమాట, దీనికోసం రెడీగా ఉండండి. తప్పకుండా ఏలినాటి శని ఎండింగ్ అనేది కుంభరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అవన్నీ కూడా మార్చి 11 నుంచి గురువు పంచమంలో డైరెక్ట్ అయిన కాంచి చాలా చక్కగా కనిపిస్తాయి.